నేను కొడితే మామూలు కొట్టుడు కొట్టను, అది నాకు అలవాట్లేదు అని కేసీఆర్ అన్నాడు. యాదికున్నదా? హాగో అట్లనే ఈడ్చి దెబ్బ కొట్టే గడియ రానే వచ్చిందంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు కదా, దాని మీద స్పీకర్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి 3 నెలలల్లా అని అనుడితోని తెలంగాణ రాజకీయంలో మస్తు మార్పు వచ్చింది. ఎన్నికలు జరుగుడు పక్కా అంటున్నారు. దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు రాహుల్ గాంధీ పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు తీసేటట్టు చెయ్యాలని ట్వీట్ చేసిండు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాహుల్ గాంధీ అయ్య మీద గౌరవం ఉంటే అమలు చేయాలని చెప్పిండు. అదే ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడంటే, స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028 29లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పేడో తెలుసుకుని. ఇన్నరా బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందట. అంటే కాంగ్రెస్ పార్టీలకు కూడా ఉప ఎన్నికలు వస్తాయనేది పక్క క్లారిటీ ఉన్నదన్నట్టు. ఇదే ముచ్చట మీద కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయాన్ని రాహుల్ గాంధీ అమలు చేయాలి, పార్టీ మారినోళ్లను తీసేపియాలి, మంచి నిర్ణయమే తీసుకుంటాడని నమ్ముతున్నా అని ట్వీట్ చేసిండు. దీని మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా లాయర్లతో మాట్లాడి చర్చించి ఏ నిర్ణయం తీసుకోవాలనో చూస్తా అన్నాడు. ఇక మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డిలతో ఎర్రబెల్లిలో మాట్లాడిండు. ఒకవేళ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీని మామూలు దెబ్బ కొట్టొద్దు, 10 స్థానాలు జూబ్లీ హిల్స్ సీటుతో కలిపి 11 సీట్లు మనమే గెలవాలి, దాంతో కాంగ్రెస్ పార్టీ ఆగమవుతుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు సొంత పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ 11 సీట్లు మనమే గెలిస్తే అది ఇంకింత ఎక్కువ అవుతుంది. అప్పుడు సర్కార్ ఆగమాగం చందన అవుతుంది. ఆగో అసొంటి దెబ్బ కొట్టాలి మనం. జనం ఇప్పటికే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద తక్కువ కోపం లేదు జనానికి. కాబట్టి ఎన్నికలలో గెలిచిన తర్వాత ఇంకో పెద్ద దెబ్బ కొట్టే ఉపాయం చేద్దామన్నట్టు చెప్పిండట. మరి చూడాలి ఎట్లుంటుందో. 3 నెలల తర్వాత ఉప ఎన్నికలు ఉంటాయా, ఉంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎంత పెద్ద దెబ్బ కొడుతుంది అనేది తెలవాలంటే 3 ఏళ్ళు కాదు 3 నెలలనే తెలుస్తుంది అంటుర్రు తెలంగాణ రాజకీయాలు తెలిసిన వాళ్ళు. అయిపోయింది, లేదు, ఛాన్సే లేదు, కష్టమే అంటున్నారు, లాభం లేదు, అయ్యేటట్టు లేదు. దేని గురించి అనుకుంటురా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పదవులు ఉండే ఛాన్సు అస్సలు కనిపిస్తలేవట. 3 నెలలల్లా ఏదో ఒకటి తేల్చాల్సిందే. ఎన్నేళ్ళు కాలం పొడిగించుకుంటా టైంపాస్ చేస్తారు? కోర్టులను తప్పుదో పట్టించినట్టు కాదా? ఇక మేమున్నది ఎందుకు అన్నట్టు సుప్రీంకోర్టు కోపం చేసిందట తెలంగాణ సర్కార్ మీద. ఇంకా కాలం పొడిగించుండని పార్టీ మారిన వాళ్ళు అడిగితే స్పీకర్ వాళ్లకు ప్రతికూలంగా అంటే ఎమ్మెల్యే పదవి ఊడగొట్టే నిర్ణయం తీసుకోండి అని చెప్పింది సుప్రీంకోర్టు. ఎప్పుడైతే ఈ మాట బయటికి వచ్చిందో పార్టీ మారిన ఎమ్మెల్యేల పానాలు గాలగలిసినంత పని అయిందట. ఎందుకని పార్టీ మారినంరా దేవుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారట. ఏదో జరుగుతుందని పార్టీ మారితే ఇంకేదో జరుగుతున్నది కదా అని వలవోస్తున్నారట. ఆ 10 మంది ఎమ్మెల్యేల ముఖాలు మాడిపోయిన దోష తీరుగా అయినాయట. కొండె నాలుకకు మందు పెడితే ఉన్న నాలుగు కూసేటట్ట అయింది. అధికారంలో ఉన్న పార్టీలుంటే ఇష్టం ఉన్నట్టు దందాలు సెటిల్మెంట్లు చేయొచ్చు అనుకున్నారో ఏమో. ఉన్నది వాయే, ఉంచుకున్నది వాయే, చేసుకున్నది చెప్పకుండా వాయే అన్నట్టు అవుతున్నదట. ఏమున్నా ఈ 3 నెలలే ఎమ్మెల్యే పదవిలు ఉంటాం కావచ్చు. ఒకవేళ స్పీకర్ పదవిల నుంచి తీసేస్తే బై ఎలక్షన్లు వస్తాయి, దాంట్లో గెలిచే ఛాన్స్ ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడితే జనం నమ్మి ఓట్లు వేస్తారా అని తలకాయ పట్టుకుని ఆలోచనలు పడ్డారట. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల మెదడ్ల పెద్ద యుద్ధమే జరుగుతున్నదట ఆలోచనలతోని. మరి ఏం జరుగుతుందో చూడాలి.